దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దాన సందేశం 62 కీర్తన 2 వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలించబడను. ప్రభు ఇటు వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మీ స్వరం వినిపించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, ఎత్తైన కోట ఆయనే. ఆమె చూడండి, దావీదు చెప్తున్న ఈ మాట ఏంటంటే, దేవుడు చేసిన మేలులను బట్టి దావీదు చెప్తున్నారు. ఇదిగో నేను దేవుని నమ్ముకున్నాను, నేను అంతగా కదల్చబడను. ప్రభు కృప నా మీద ఉన్నది, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ప్రభు చూడండి, ఆయన కృప చూపే దేవుడు, ఆయన గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు. ఈ మాట సింహాసనంలో ఉన్నప్పుడు దావీదు చెప్తున్న మాట, ఆయన రాజుగా ఉన్నప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఎత్తైన కోట. నేను కాదు రాజును, ప్రభువే రాజు అని సెలవిస్తున్నాడు, వాగ్దానం చేస్తాడు. నీవు దేవుణ్ణి ఇలా ఘనపరిస్తే ఎత్తైన కోటగా ఉండి నిన్ను రక్షించి కాపాడి దీవిస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, రోగాలు తొలగించి సాయం చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండను కాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 99489303. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక.